హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం షాహీ ముర్గ్ ముసల్లం. చాలా చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా, చాలా రిచ్గా, అసలు చాలా చాలా అంటే మీకు మురగ్ ముసల్లం అనేది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ వేలో చూపిస్తున్నానండి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలామంది తెలియక ఎలా చేస్తారని హోటల్స్ మీదలో అంటే రెస్టారెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అలా కాకుండా నేను ఈజీ వేలో చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఒక మొత్తం కోడిని అంటే 1.5 కిలో కోడి తీసుకున్నానండి నేను. ఇది ఇట్లా షాప్ వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసి లోపలిది కూడా క్లీన్ చేసి ఇవ్వమంటే ఇస్తారండి. ఇట్లా మొత్తం మనం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇంటికి తీసుకొచ్చి మొత్తం శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత దీంట్లో మనం ఇలా ఒక పెద్ద బౌల్లో వేసి నీళ్లు పోసి ఉప్పు వేసి ఒక 5 to 10 minutes అలా ఉంచేస్తే ఆ నీసు వాసన అంతా పోయి ఇంకొంచెం శుభ్రం అవుతుందన్నమాట. ఇలా చేస్తే చికెన్ అనేది మనకి చాలా అంటే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఒకవేళ ఉప్పు కాకుండా వెనిగర్తో వేసి కడిగినా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి, నీసు వాసన అనేది లేకుండా చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా మొత్తం ఒకసారి మంచిగా కడుక్కొని పక్కకి పెట్టేసుకోవాలి. సో చూడండి, ఇలా ఒక 5 minutes అలా ఉంచేయండి. అలా ఉంచేస్తే కనుక మనం మొత్తం మంచిగా ఉప్పు నీళ్ళలో ఉంచాం కాబట్టి టెండర్ అవుతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో మనం అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం మ్యారినేషన్ కోసం యాడ్ చేస్తాం అన్నమాట. దీంట్లో 100 గ్రాముల వరకు పెరుగు, హంకడ్ అయితే ఇంకొంచెం గట్టిగా అది అంటే బాగా పట్టుకోవడానికి మంచిగా పట్టి వీలవుతుంది అనమాట. అందుకనే నేను హంకడ్ తీసుకున్నానండి. సో ఇలా హంకడ్ ఒక 100 grams తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 teaspoon పసుపు, ఆ తర్వాత 1 teaspoon రెడ్ చిల్లీ పౌడర్, 1 teaspoon పెప్పర్ మిరియాల పొడి, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు. ఈ మ్యారినేషన్కి ఎక్కడిదక్కడ వేరువేరుగా దానికి సరిపడా వేసేసుకోవాలండి. సో కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి. చాట్ మసాలా 1 teaspoon. ఇది వేయటం వల్ల మనకి టేస్ట్ వస్తుందండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon. కొంచెం మనం షాహీ రిచ్ మనం చేసేది కాబట్టి దీంట్లో కుంకుమ పువ్వు అనేది ఒక చిటికెడు, ఆ తర్వాత నిమ్మరసం 1 tablespoon వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ 1 teaspoon, జీరా పౌడర్ జీలకర్ర పొడి ఒక 1/2 teaspoon వేసుకొని ఒకసారి మొత్తం మనం ఈ పెరుగులో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల ఎక్కడ కూడా మనకు ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని ఈవెన్ టేస్ట్ అనేది వస్తుంది. సో చూడండి, ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీనికి చక్కగా చికెన్కి పట్టించేయాలండి. ఈ నీళ్ళలో నుంచి తీసేసి నీళ్ళు మొత్తం కంప్లీట్గా ఉండకూడదండి, ఎందుకంటే మనకి మ్యారినేషన్ మొత్తం మసాలాలు అనేవి కరెక్ట్గా పట్టవు. అందుకని మొత్తం నీళ్ళన్నీ తీసేసి చక్కగా మంచిగా డీప్ కట్స్ అనేవి పెట్టుకోండి. అంటే మనకి సాలిడ్ కోడి కాబట్టి అక్కడక్కడ మనం కట్స్ పెట్టుకున్నాం అనుకోండి, లోపల వరకు మసాలాలు వెళ్ళి టెండర్ అయిపోయి మనకి అంటే తింటున్నప్పుడు పీస్ అనేది చాలా టేస్టీగా అవుతుంది అన్నమాట. సో ఇలా మొత్తం మంచిగా కొంచెం ఎక్కడ వీలుంటే అక్కడ కొన్ని చిన్న చిన్న ఘాట్లు అంటే డీప్ కట్స్ పెట్టుకొని ఆ తరువాత మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, అది మొత్తం కూడా దీనికి అప్లై చేసేయండి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది మనం చేసి పెట్టుకుంటే మనకి మురగ్ ముసల్లం అనేది ఒక హాఫ్ పని అయిపోయినట్టే. సో ఇలా మొత్తం మనకి కోడ్ అనేది ఎలా అని అవసరం లేదండి. చికెన్ షాప్ వాళ్ళు ఇట్లా చేసి ఇవ్వమంటే మనకి చేసిస్తారండి. ఇట్లా మొత్తం చక్కగా చేసేసుకొని మొత్తం మ్యారినేషన్ అంటే ఇది మొత్తం బాగా పట్టించేసి లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ తీయించేసాం కదండి, అందుకని లోపల కూడా అంతా పట్టించేసి మినిమం 2 hours మ్యారినేషన్ చేయాలండి. హోల్ నైట్ అయితే ఇంకా అసలు అదిరిపోతుంది అన్నమాట. మ్యారినేషన్ది పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక గుప్పెడు బాదం, ఆ తర్వాత గుప్పెడు కాజు, ఈ రెండు కొంచెం డ్రై రోస్ట్ అయినంత వరకు వేయించుకోండి. మనం చేసేది షాహీ అన్నమాట, నవాబీ డిష్ అన్నమాట. ఇది నవాబులు చాలా డ్రై ఫ్రూట్స్ కుంకుమ అనేది చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది అన్నమాట వాళ్ళ మొత్తం.
ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఇవి కూడా వేసేసి చక్కగా మొత్తం డ్రై రోస్ట్ బాగా మాడిపోకూడదండి. డ్రై రోస్ట్ అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని స్టవ్ పైన చేసి మొత్తం కంప్లీట్గా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ పట్టి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేయాలి. సో చూడండి ఇట్లా పేస్ట్ అయిపోతుంది. ఈ పేస్ట్ను కూడా పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక కడాయి ఏదైనా ఒక ప్యాన్ తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి. దీంట్లో వేసి కొంచెం అది జీలకర్ర అనేది కొంచెం అంటే కొంచెం సాతే అయిన తర్వాత అప్పుడు దీంట్లో మనం యాక్చువల్గా మనం అది లోపలంతా ఖాళీగా ఉంది కదండి, దాంట్లో ఫిల్ చేయడానికి అనమాట ఈ కర్రీ. సో బోన్లెస్ చికెన్ ఒక పావు కిలో తీసుకున్నానండి. ఈ పావు కిలో అంటే సరిపోతుంది, దాంట్లో లోపల పెద్దగా ఎక్కువ ప్లేస్ ఉండదు. ఎందుకంటే తీసుకుంది మనం 1.5 కిలో కోడి కాబట్టి ఎక్కువ పెద్దగా లోపల భాగం అనేది కడుపు అనేది ఎక్కువగా ఉండదు. సో అందుకని పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకోండి. లేదంటే మీకు ఇష్టపడితే కాయగూరలు ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. లోపల ఫిల్లింగ్ అనేది మన ఇష్టం అండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి, ఆ తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక టీ స్పూన్ వేసేసి మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి, ఆనియన్స్ అనేవి ఫైన్ చాప్ కాకుండా మెత్తని పేస్ట్లా ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని మెత్తని పేస్ట్లా చేసేయండి. ఎందుకంటే మనకి అది లోపల ఫిల్లింగ్ కాబట్టి అక్కడక్కడ మనకి ఏది తగలకూడదు అనమాట. సో మొత్తం చాలా బాగుండాలి సాఫ్ట్గా. ఆ తర్వాత రుచికి అంటే ఈ కూరకి సరిపడా ఉప్పు, ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఎక్కడ కూడా దానికి సరిపడే వేయండి, ఎక్కువ వేయొద్దు. ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి మనకి చికెన్ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. సో ఇదంతా మంచిగా దగ్గరగా ఉడికినంత వరకు మనం ఉడికించుకోవాలి. అంటే కంప్లీట్గా చికెన్ మొత్తం ఉడకాలన్నమాట. సో మొత్తం ఉడికేన దాకా మనం దీన్ని మూత పెట్టి వండేసుకోవాలి. ఆ తర్వాత మనం దీన్ని అంటే దీంట్లో నీళ్లు వదులుతాయి, చికెన్లో నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్లు వదిలి కొంచెం లూజ్ అవుతుంది. కాకపోతే మనం దాన్ని మొత్తాన్ని కూడా డ్రై చేసేసి పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా చల్లాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసి దాన్ని కూడా మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇక్కడ మనకి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా పక్కన పెట్టేసేయాలి. సో చూడండి మొత్తం డ్రైగా అయిపోయింది కదా, అంటే ఇది మనం లోపల ఫీలింగ్ కాబట్టి లూజ్గా ఉండకూడదు, డ్రైగానే ఉండాలి. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి పేస్ట్ తయారైపోయింది, కోడి మ్యారినేట్ అయ్యింది. ఆ తర్వాత దాంట్ లోపల ఫిల్లింగ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి 2 అవర్స్ కంప్లీట్ మ్యారినేషన్ అయిపోయిందండి. ఇప్పుడు దానికి ఉన్న మసాలాలు కాకుండా అంటే కొంచెం కింద కూడా ఉంటుంది మసాలాలు, ఆ మసాలాలతో కాకుండా మనం ఒక కోడిని మాత్రమే తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి దాని లోపల కడుపు భాగంలో ఉన్న మొత్తం ఖాళీ ఉంది కదండి, అది దానిలో మొత్తాన్ని మనం వండుకున్న బోన్లెస్ చికెన్ కర్రీ ఉంది కదండి, దాన్ని మొత్తాన్ని ఫిల్ చేసేయాలి. సో చూడండి మీకు ఈ వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్గా మీరు అలా చేస్తే కనుక ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా మీకు షాహీ మురుగ్ ముసల్లం అనేది రెడీ అయిపోతుంది. సో చూసారా, ఇది మొత్తాన్ని కూడా ఇలా ఓపెన్ చేసి మనం దీని లోపల మనం వండుకున్న బోన్లెస్ చికెన్ ఫిల్ చేసేయాలి. సో చూడండి ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎక్కువ కర్రీ పట్టదండి, ఎందుకంటే చిన్నది కాబట్టి టూత్ పిక్స్తో ఇలా మనం దీన్ని కవర్ చేసేయాలి, అంటే క్లోజ్ చేసేయాలి దాన్ని. లేదంటే కనుక మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుందంటే, అంటే మేము ఎప్పుడు చేస్తాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే సూది దారం తీసుకొని, పెద్ద సూదులు ఉంటాయి కదండి, దాంతో సూది దారం తీసుకొని కుట్టేసి అది ఉడికిన తర్వాత తీసేయచ్చు. లేదంటే పెద్ద పెద్ద చెఫ్లు ఏం చేస్తారంటే ఈ 2 కాళ్ళను ఒకలాగా కలుపుతారండి, అది నాకు కరెక్ట్గా రాదు. అయితే ఇలా కలిపేసి ఇలా ఫోల్డ్ చేస్తే అది కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట, ఇంకా విడిపోదు, బాగుంటుంది. అలా చేసేసిన తర్వాత ఒక పెద్ద ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న
కోడి మొత్తం మురుగు ముసల్లం అది ఉంది కదండి కోడి, దాన్ని మొత్తాన్ని తీసి దీంట్లో వేసేయాలి. వేసేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టాలండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలి. సో 2 సైడ్స్ కూడా మనం తిప్పుకుంటూ ఉడకనిస్తే చాలా చాలా తొందరగా మనకి చికెన్ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది. సో అది అటు పక్కన ఒక సైడ్న పెట్టేసి ఇంకొక వైపు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం సాతే అయిన తర్వాత ఇదేంటంటే మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నామండి. మనం మొత్తం షాహీ మురుగు ముసల్లాం కదా, సో దానిపైన ఉన్న గ్రేవీ మనం ప్రిపేర్ చేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఈ కూరకు సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇలా మొత్తం వేసేసి ఇది మొత్తం బాగా సాతే అయిన దాకా ఉంచాలి. యాక్చువల్గా ఇప్పుడు మనం మురగ్ ముసల్లం అనేది మనం అలా చేసాం కదండి, ప్యాన్లో పెట్టాం కదా, అలా డైరెక్ట్గా ఉడికించి ఇది మురగ్ ముసల్లం. యాక్చువల్ రెసిపీ మురుగు ముసల్లం అనేది ఇలా ఉడికితే దీన్ని మురుగు ముసల్లం అంటారు. షాహీ మురుగు ముసల్లం అంటే దానిపైన మనం గ్రేవీ కూడా వస్తుందన్నమాట, దాన్ని షాహీ మురుగు ముసల్లం అంటారనమాట. సో ఇట్లా మనం మొత్తం బాగా మనకి అంటే ఉల్లిపాయలు అనేవి బాగా ఉడకాలండి. మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఆ తర్వాత అంటే ఉల్లిపాయలు కంప్లీట్గా మెత్తబడిపోవాలండి, బాగా కుక్ అవ్వాలి. అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు టమాటో ప్యూరీ కూడా వేసుకొని మొత్తం కలిపి కొంచెం సేపు ఉడకనిద్దాం. ఎందుకంటే మనకి పెరుగు ఆ టమాటో ప్యూరీ అనేది పచ్చిది కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టాం కదండి కాజు బాదాం గసగసాలది, ఆ పేస్ట్ కూడా వేసేయాలి. వేసేసి మొత్తం కలిపి బాగా మిక్స్ చేసేసి మంచిగా ఉడకనివ్వాలి. అది కొంచెం చిన్నది అయిపోయిందని వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేశానండి నేను. అవసరం అనుకుంటే ఇది థిక్ గ్రేవీ కాబట్టి కొంచెం కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొన్ని నీళ్లు కూడా పోసుకోండి. ఆ తర్వాత మనం మురగ్ ముసల్లం పెట్టిన మసాలాలు కొన్ని ఉండిపోయాయి కదండి, ఆ మసాలాలు కూడా దీంట్లో వేసేయాలి. మొత్తం టోటల్ కూడా వేస్టేజ్ అనేది లేకుండా చక్కగా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసి ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయి మనకి నూనె పైన వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూడండి మురగ్ ముసల్లం అనేది మనకి కోడి కూడా రెడీ అయిపోయింది. 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేశానండి, చాలా బాగా వచ్చేసింది అనమాట. అయితే దీన్ని ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకొని దానిపైనుంచి ఇలా ఈ గ్రేవీ అనేది వేస్తారనమాట. ఇలా టోటల్గా మనకి షాహీ మురుగు ముసల్లం అనేది రెడీ అయిపోతుంది. పైనుంచి కొత్తిమీరతో కానీ ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్తో కానీ గార్నిష్ చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. అయితే ఇది ఎక్కువగా హైదరాబాద్ పెళ్ళిళ్ళలో పెడతారండి. ఆ తర్వాత మనం రోటీస్తో చపాతీస్తో నాన్స్తో మాత్రం అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, అసలు మీకు ఉడకదు అన్న డౌటే లేదండి, చాలా చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఇది నిజాంల కాలంలో వాళ్ళ కిచెన్లో చాలా ఎక్కువగా ఉండేవాళ్ళటండి. చాలా చాలా రిచ్ గ్రేవీతో చాలా బాగా వస్తుందన్నమాట. సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇలా చేయటం వల్ల మనం ఒక మంచి డిష్ని ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.